హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ్మ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రాబావత్. ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే టీడీపీ సైట్స్లో కావచ్చు, అంటే టీడీపీకి సంబంధించిన పేజెస్లో కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించిన పేజెస్లో కావచ్చు, ఒకటే కామెంట్ అన్నది ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఆ కామెంట్ గురించి అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ కామెంట్ ఏంటంటే, ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేయబోతున్నాయి కదా, ఈ కూటమి ముఖ్యమంత్రి ఎవరు ఈ కూటమికి అని చెప్పేసి, అంటే నెక్స్ట్ ఒకవేళ ఈ ఇరు పార్టీలు గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. రీసెంట్గా దీని గురించి ఈవెన్ హరిరామ్ జోగయ్య గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. అంటే మీరు జన సైనికులకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి, మీరు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అండ్ అలాగే రీసెంట్గా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చిన టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్లో కూడా ఒక క్లారిటీగా ఒక పాయింట్ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఉంటారు, మా కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి ఆయనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అన్నది చాలా దుమారాన్ని రేపుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ కూటమి పవర్ షేరింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 2.5 years ముఖ్యమంత్రి ఉంటారని కొందరు, లేదు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారని మరికొందరు, రకరకాల కామెంట్స్ అయితే వచ్చాయి, రకరకాల మంది రకరకాలుగా అభిప్రాయాలు కూడా చెప్పారు. సో ఇవన్నీ పక్కన పెడితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంలో తప్పేముంది అన్నది నా పాయింట్. ఈవెన్ ఈ విమర్శలు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఈవెన్ ఈ జన సైనికులు టీడీపీ వాళ్ళ మధ్య గొడవ పెట్టాలని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతుంటారు. వాళ్ళకి ఒకటి సూటిగా నేను చెప్పదలుచుకున్న మాట, ఇప్పుడు ఒకవేళ ఈ ఇరు పార్టీలు కలిసి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఏపీ గాడిలోకి రావాలంటే, మళ్ళీ ట్రాక్లోకి రావాలంటే, అంటే వీళ్ళు చెప్తున్న మాట ప్రకారం అది ఏపీ ట్రాక్లో ఉందా లేదా, లేకపోతే డెవలప్మెంట్ జరుగుతుందా ఆగిపోయిందా అనేది అది ఎలక్షన్లో ప్రజలు డిసైడ్ చేసి ఓటేస్తారు, అది నేను చెప్పడానికి లేదు. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం మళ్ళీ ఏపీ ట్రాక్లోకి రావాలి, మళ్ళీ డెవలప్మెంట్ రావాలి, ఏపీ కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి, సంపద సృష్టించాలి, ఒక మంచి క్యాపిటల్ కావాలి, ఇన్ని అంశాలు మళ్ళీ మొదలవ్వాలి అంటే మళ్ళీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలరు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పేముంది అన్నది నా ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఒక స్టేట్ని ఎలా డెవలప్ చేయాలో తెలుసు, ఒక క్యాపిటల్ని ఎలా డెవలప్ చేయాలో తెలుసు, సంపద ఎలా సృష్టించాలో తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలో తెలుసు, కంపెనీస్ని ఎలా తీసుకురావాలో తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు ఒక ఆల్రెడీ ఏపీ స్టేట్ కొంచెం దీనమైన పరిస్థితుల్లో ఉందని వీళ్ళు చెప్తున్న మాట ప్రకారం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ మళ్ళీ గాడిలోకి వస్తాయి కదా. ఎందుకని దాన్ని మనం రిజెక్ట్ చేయాలి? ఎందుకని జన సైనికులు కూడా దాన్ని రిజెక్ట్ చేయాలి? అండ్ ఇంకొక అంశం, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, ఓకే, పవన్ కళ్యాణ్ గారు వెల్ అండ్ గుడ్ ఈ ముఖ్యమంత్రి అవుతారనుకుందాం. బట్ నా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్కసారి కూడా గెలిచింది లేదు, ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవలేదు. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలాగా ఆయన ప్రజా సమస్యల మీద అలాగే అధికార పార్టీల మీద పోరాటాలు చేస్తున్నారు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి సభలకు వెళ్ళి ఎలా ఉండాలి ఏంటి అన్నది ఆయన అంత అనుభవం లేదు. ఓకే, రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న అనుభవం అపారమైనది, అది చాలా ఉంది ఆయనకి. బట్ ప్రత్యక్ష రాజకీయాల్లో అవి ఒకవేళ గెలిచిన తర్వాత దాన్ని ఎలా సెట్ చేయాలన్న అనుభవం ఆయనకి లేదు. కాబట్టి ఈ ఒక్కసారి చంద్రబాబుకి ఇస్తే వై నాట్?
సో ఈ క్లారిటీ అనేది ఇరు పార్టీలకు ఉంది. ఈ క్లారిటీ ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్పానో ఈ క్లారిటీ అనేది అటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మీకు ఇంకో ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ నేను చెప్పిన అంశం అన్నది ఈవెన్ ఇటు జన సైనికుల్లో కూడా ఉంది. ఇది మీరు నమ్మాలి. ఎందుకంటే ఈవెన్ జన సైనికులు అంటే జన సైనికులు కావచ్చు, లేకపోతే జనసేనకి సంబంధించిన పార్టీ నాయకులు కూడా చాలామంది దీన్ని అగ్రీ చేస్తారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తప్పేముంది అని చాలామంది వాళ్ళే అగ్రీ చేస్తారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ప్రస్తుతం వీళ్ళందరి లక్ష్యం ఇటు జన సైనికులు కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, ఈ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి లక్ష్యం ఏంటి? ఏపీ మళ్ళీ రీబిల్డ్ అవ్వాలి, ఏపీ మళ్ళీ ఫామ్లోకి రావాలి అన్నది వీళ్ళందరి లక్ష్యం. అని పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలోనూ ఇదే చెప్తూ ఉంటారు. ఏపీ మళ్ళీ రీబిల్డ్ అవ్వాలి, ఏపీ ఒక మంచి స్టేట్గా ఎదగాలి, ముఖ్యమంత్రి ఎవరైతారన్నది మేము తర్వాత డిసైడ్ చేస్తాము, ఫస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీని మనము గద్దె దించాలి, అదే మన లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలోనూ ఈ మాట చెప్తూ ఉంటారు. సో ఈ మాటని ప్రతి జన సైనికులు కూడా ఇంజెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ ముందున్న లక్ష్యం ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించడమే. గతంలో మనం విన్నాం ప్రతి సభలోనూ ఏది సీఎం 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 అని అరిచేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలాసార్లు స్పందించారు. అలా సీఎం అని అరవకండి, ఫస్ట్ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించండి, దాని తర్వాత మేము డిసైడ్ చేస్తాము సీఎం ఎవరు అవ్వాలని చెప్పేసి చాలా సభల్లోనూ చాలా సందర్భాల్లోనూ ఆయన చెప్పారు. సో ఆ మాట ప్రకారం రీసెంట్గా మీరు ఏ సభ చూసుకున్నా సరే ఎవరు సీఎం సీఎం అని అనట్లేదు. ప్రస్తుతం ఓన్లీ వాళ్ళు ఒకటే ఒక స్లోగన్, బై బై వైసీపీ సేవ్ ఏపీ అన్నది ఒక ట్యాగ్ లైన్ తోటి వాళ్ళు ఎక్కువగా వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఈ డిఫరెన్స్ అన్నది జన సైనికుల్లో వచ్చేసింది ఆల్రెడీ. ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది సెకండరీ, ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి గద్దె దించాలని చెప్పేసి అందరూ జన సైనికులు ఇటు టీడీపీ నాయకులు అందరూ డిసైడ్ అయిపోయారు కార్యకర్తలతో సహా. సో వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళకు క్లారిటీ ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఉన్నదంతా ఈ ఎవరైతే ఇరు పార్టీలని గొడవ పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఒక కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళు మాత్రమే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అంతే తప్ప ఇరు పార్టీల మధ్య ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇది క్లియర్ కట్. ఇంకొకటి, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఒకవేళ ఇప్పుడు ఈ ఇరు పార్టీలు గెలిచాయనుకుందాం, అధికారంలోకి వచ్చిందనుకుందాం, వచ్చిన తర్వాత ఇది భవిష్యత్, ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్ గారిని ఇరుకుని పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. ఆయనకి ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పంపించే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు పంపించారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ జగన్ గారిని పంపించాలనే ఒక ధ్యేయంతోనే టీడీపీ పార్టీ అండ్ ఇటు జనసేన పార్టీ ఉంది. కాబట్టి ఈ దీనిలో భాగంగానే మళ్ళీ జగన్ గారికి జైలుకి పంపిస్తారు. ఒకవేళ జగన్ గారిని మళ్ళీ జైలుకి పంపిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ డైల్యూట్ అవుతుంది. చాలామంది నాయకులు ఆ పార్టీని వీడొచ్చు, ఎందుకంటే అందరి మీద కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్తుంది ఒకటే, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదలమని చెప్పేసి. ఆ మాట ప్రకారంగానే ప్రతి ఒక్కరి మీద కేసులు ఉండబోతున్నాయి. సో ఆ రకంగా అందరూ భయపడి పార్టీ మారిపోతే ఈ టీడీపీ రావడమో, జనసేనకి రావడమో, లేకపోతే అది సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే బీజేపీ ఉంటే బీజేపీకి వెళ్ళడము, ఇలాంటివి చేస్తే ఆ పార్టీ డైల్యూట్ అయిపోతుంది కదా. అప్పుడు ఎక్కువ స్థానాలు ఒకవేళ జనసేన పార్టీ 30 నుండి 40 స్థానాలు ఏమైనా గెలిచగలిగితే అదే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది కదా. అప్పుడు టీడీపీ వర్సెస్ జనసేనే అవుతుంది కదా. అప్పుడు జనసేన ఆబ్వియస్లీ పుంజుకునే అవకాశం ఉంది కదా. అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ లానే ఉండబోతుంది కదా. అంటే ఇది భవిష్యత్తు, నేను ఊహించి చెప్తున్నాను, ఇది జరుగుతుందని కాదు, జస్ట్ ఊహించి చెప్తున్నాను. సో అప్పుడు అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ క్లారిటీ ఏం పెట్టుకోకండి, అందరికీ ఒక క్లారిటీ ఉంది. ఇటు టీడీపీ కావచ్చు, ఇటు జన సైనికులు కావచ్చు, వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవ్వాలని చెప్పేసి. సో ఇలాంటి కామెంట్స్ ఎవరైతే పెడుతూ ఉంటారో ముఖ్యమంత్రి ఎవరు,
ఈ ఇరు కూటమిలు కానీ ఇలాంటి కామెంట్స్ ఎవరైతే చెప్తూ ఉంటారో లేకపోతే సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చూపించండి, వాళ్ళే సైలెంట్ అయిపోతారు. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.